రైట్. హల్లెలూయా. పోయిన వారం 3 విషయాలు మనం విన్నాం. ఏంది అది? ఒకటేమో, ఒకడు నూతనంగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ఏం చేయలేడు, చూడలేడు. రెండోది, ఆత్మ ద్వారా నీటి ద్వారా పుట్టకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మనం చూసాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ఏం చేయలేరు, ప్రవేశించలేని చూసాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవే. మనని పరలోకానికి నడిపించే ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదవండి. మార్కు, ఇది మత్తయి 19, 21 నుంచి 24 వరకు కూడా ఉంది. లూకా 12వ అధ్యాయం 15 నుంచి 21 కూడా ఉంది. మార్కు చదువుదాం. మార్కు 10వ అధ్యాయం 24, 25. విస్మయముందిరి. ఇట్లా నేను అదే సంగతి, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అనబడిన మాటకు ఇట్స్ ఇంపాసిబుల్ అని అర్థం. దుర్లభం అంటే వాడు పోలేడని అర్థం. ఎంతో కాదు, ఎంతో దుర్లభం అంటే అసలు పోనే లేడు అని అర్థం. దేవునికి స్తోత్రం. 4వదిగా, ఎవరు పోరయ్యా అంటే, ఇక్కడ తలపైకెత్తి వినండి, ఎవరు పోరు పరలోకానికి? తన ఆస్తి యందు నమ్మిక ఉంచినవాడు. మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసము, మన నమ్మకము దేవుని మీద ఉండాలి. గట్టిగా మాట్లాడందరూ చెప్పండి, ఎవరి మీద ఉండాలి? గట్టి చెప్పండి, ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేని మీద ఉండకూడదు? ఆస్తి మీద ఉండకూడదు. చాలామందికి ఆస్తి మీద నమ్మకం. అలాంటి చెప్పాలి. అలాంటి వారు దేవుని రాజ్యంలో ఏం చేయలేరంట, ప్రవేశించలేరు. దుర్లభం, పోలేరు. మన విశ్వాసం, మన నమ్మకం అంతా దేవుని మీద ఉండాలి, మనకున్న ఆస్తి మీద కాదు. అలాంటి చెప్పండి. తర్వాత మాత కూడా చదువు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అదిగో ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం. అలాంటి చెప్పండి. ఈ మాట మనకు తలకాయ తిరిగిపోతుంది మనకి. అలా చెప్పండి. ఒంటే జంతువుల్లో అతిపెద్ద జంతువుల్లో ఒకటేంది? ఒంటె. చాలా ఎత్తుగా, చాలా పెద్దగా ఉంటుంది అది. అలాంటి చెప్పాలి. ఆ ఒంటె ఏం చేస్తుందంట, సూది బెజ్జంలో దూరుతుంది. దూరుట సులభం. కానీ ధనవంతుడు, చదవండి, ఇంకోసారి చదవండి, మాట చదవండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఒక్క నిమిషం మీకు ఒక వాక్యం చూపిస్తాను. రైట్. ఇశ్రాయేలీలు ఈ ఒంటె ఏంది, సూది బెజ్జము అన్నప్పుడు వాళ్ళ ఊర్లో, ఇప్పుడు మనకు కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా మనకి ఈ లోతుకుంట, ఇక్కడ బలారం, ఇక్కడంతా చూడండి, అండర్ గ్రౌండ్ ఒకటి ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయే దారులు ఉంటాయి. చిన్న గుహ లెక్క ఉంటుంది. అలాంటి చెప్పండి.
ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి ఏం చేయాలంటే ఆ చిన్న దూరం నుంచి ఏం చేయాలి, పోవాలి. అట్లా పోయేటప్పుడు ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా కూర్చొని, చాలా ఇబ్బంది అది. అలాంటి చెప్పండి. మీరు వెంకటాపురము అల్వాల మధ్యలో ఉంది అది, అట్లాంటిది ఒకటి మీరు చూస్తే చిన్నగా ఉంటుంది. దాని లోపల నుంచి పోవడం చాలా కష్టం. అది ఎంత జాగ్రత్తగా మనం జాగ్రత్త, లేకపోతే తలకాయ పగులుతుంది, చేతులకు చేతులకు తగులుతాయి, మోకాళ్ళకు తగులుతాయి, చాలా కష్టం. ఇప్పుడు ఒంటె సూది బెజ్జములో జూరుట సులభం, ఈజీ అంట. కానీ ధనవంతుడు అరుదు, దుర్లభం. ఇప్పుడు చూడాలి, ఒంటెను ఆ చిన్న హోల్ గుండా తీసుకుపోవడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒంటెను కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దాని కాళ్ళను ముందున్న కాళ్ళను మెల్ల ముందుకు జరుపుతారు. ఆ తర్వాత వెనుక నుంచి దాన్ని ఏం చేస్తారు, కొంచెం తోస్తారు, కాలు వెనుక పెట్టుకుంటుంది. ఇది పోయేటప్పుడు ఒంటె చాలా కష్టపడుతుంది. దాని యొక్క మెడ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాని ఒళ్ళు లోపల నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అయితే మొత్తానికి వస్తుంది. కానీ అలాంటి చెప్పండి, దుర్లభం, చాలా కష్టకరం, నెక్స్ట్ టు ఇంపాసిబుల్, బట్ ఇట్ విల్ హ్యాపెన్, వెళ్ళిపోతుంది. అలాంటి చెప్పండి. ఆ చిన్న దారి గుండా, ఇంకొక మాటలో చెప్తాడు యేసు ప్రభు, ఇరుకు మార్గము గుండా ఏం చేయండి, మీరు ప్రవేశించండి. విశాలమైన మార్గం ఒకటి ఉంది, దానిలో ప్రవేశించేవారు అనేకులు. అదేం చేస్తుందంటే మనలను నాశనానికి నడిపిస్తుంది. దానిలో ప్రవేశించేవారి సంఖ్య చాలా ఎక్కువ, ఇరుకు మార్గము గుండా ప్రవేశించేవారు చాలా తక్కువ మంది అంటాడు. గట్టిగా అలడి చెప్పండి. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. అప్పుడు ఈ చిన్న సూది బెజ్జం అనబడింది ఒక గేట్. అది ఇశ్రాయేల్ దేశంలో సూది బెజ్జం అనేది ఒక గేట్, ఒక చిన్న ఒక ద్వారం. అది దాని నుంచి మనుషులు వెళ్తుంటారు, చిన్న చిన్న జీవులు వెళ్తారు. ఒంటె కూడా వెళ్ళొచ్చు, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఒంటె కూడా వెళ్ళిపోతుంది దానిలో నుంచి. కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ వెళ్ళిపోతుంది. కానీ ధనికులు దుర్లభం, వెళ్ళుట చాలా కష్టము అంటాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది ఏంది పాస్టర్ గారు, పోయిన వారం ప్రసంగంలో అన్నారు దేవుడే ధనం ఇస్తాడు. ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్తాడు. సామెత గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం చదవండి, చూడదు, త్వరగా చదవండి. 10:22 ఐశ్వర్యం ఇస్తుందంట. ఇప్పుడు ప్రార్థన, అలాంటి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ప్రభు బ్రదర్ని ఆశీర్వదించు అంటే. ఇక్కడ వినండి, ఇక్కడ అందరు వినాలి. ప్రభు బ్రదర్ని ఆశ్రయించు, సిస్టర్ని ఆశ్రయించు, వాళ్ళ బిడ్డను ఆశ్రయించు, వారి ఇంటిని ఆశీర్వదించు, వారి ఉద్యోగాన్ని ఆశీర్వదించు, వారి వ్యాపారాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే, ఇక్కడ వినండి, ఇక్కడ వినాలి. ప్రార్థన ఆశీర్వదించు అంటే ఆ ఆశీర్వాదము ఇక్కడ వినాలి ఆ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. చిత్రతలని చెప్పాలి. ఆశ్చర్యమైన మాట. మీరు చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఇక్కడేమంటున్నాడు, ధనవంతుడు దుర్లభం అంటాడు. ఆదికాండం 13:1 ఏమంటాడంటే, అబ్రహామును చాలా ప్రేమించాడు దేవుడు. ఒకడు బైబిల్లో దేవునికి స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఒకడే. ఎవరు? అబ్రహాం ఒకడే. అందరు చెప్పండి, ఫ్రెండ్ ఎవరు? నోరు తెరిచి అందరు గట్టిగా మాట్లాడాలి. ఫ్రెండ్ ఎవరు? భక్తులు చాలామంది, బిడ్డలు అందరూ, కానీ ఫ్రెండ్ అనేవాడు ఒక్కడే బైబిల్లో. ఎవరది? అబ్రహాం నా స్నేహితుడు అంటాడు. అల్లుడు చెప్పండి, చేతులెత్తి చెప్పాలా, గట్టిగా అల్లుడు చెప్పండి, నా స్నేహితుడు అంటాడు. ఆ అబ్రహాంని ఎట్ట దీవించాడు చూడు, 13:1. అబ్రహాముకు తన కలిగిన సమస్తమును వెంటబెట్టుకొని వెండి బంగారములు పశువులు కలిగి, మామూలుడు కాదు, మామూలు ధనవంతుడు కాదండి, బహుధనవంతుడై ఉండెను. ఈ ధనం ఎవరిచ్చారంట? 24:1 ఈ ధనం ఎవరిచ్చారని చూస్తే,
అబ్రహామును అన్ని విషయాలు ఎవరు ఆశీర్వదించారంటే దేవుడే ఆశీర్వదించాడు. ఏమేమి ఇచ్చాడు అక్కడ చూడండి, ఏమేమి ఇచ్చాడు? వెండి బంగారములు పశువులు కలిగి. ఈ రోజుల్లో రియల్ ఎస్టేటు, పెద్ద బిల్డింగు, డూప్లెక్స్ హౌసు, అరే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కార్లు అది ఉంటే ఈ రోజుల్లో. ఆ రోజుల్లో వెండి బంగారములు అది ఏమా ఇస్తున్నవారా? వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చి, ఐశ్వర్యమే దేవుడిచ్చిన తర్వాత ధనవంతులు పరలోకం పోవుట దుర్లభం అని చెప్పేది న్యాయమా అని మీరు అడగచ్చు. ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. చెప్పండి. ధనము, ఐశ్వర్యము, ఆస్తి ఇవన్నీ దేవుడే ఇస్తాడు. చెప్పండి, ఇవన్నీ ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఇక్కడ వినాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందో మీకు నేర్పిస్తారు. నేర్చుకున్నారనుకో మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. కొంచెమంది, అందరు కాదు, కొంచెమంది ఐశ్వర్యం ఇచ్చిన దేవుని విడిచిపెట్టి ఐశ్వర్యాన్ని పట్టుకుంటారు. ఐశ్వర్యము నాకుంది, నాకు డబ్బు ఉంది అనే వాడి దగ్గర కంపల్సరిగా గర్వము, అహంకారము, అహంభావం ఉంటుంది. ఇతరులను చిన్న చూపు చూసే దౌర్భాగ్య బుద్ధి ఉంటుంది. నేను ధనికుణ్ణి అనేవాడు. అలాంటి చెప్పండి, అలాంటి చెప్పాలి. ఒక కథలో ఇద్దరికి దేవుడు ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చేసాడు. వాళ్ళకిచ్చి ఐశ్వర్యం అడిగారు వాళ్ళు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఒక కథ ఇది, బైబిల్లో లేదు, కథ ఇది. వాళ్ళిద్దరు అడిగింది ఏంటంటే, మాకు అపారమైన ఐశ్వర్యం ఉండాలి, మేము ఏమనుకుంటే అది చేయాలి, ఏది కావాలంటే అది కొనుక్కోవాలి, అందరికన్నా నేను ధనికులుగా ఉన్నానని ఇద్దరు కొనుక్కున్నాను. దేవుడు ఇద్దరికి ఇచ్చాడు. ఒకటే ఒక కండిషన్, మీరు ఏమన్నా కొనాలి, మీరు ఏదైనా తిను, నువ్వు ఏదైనా అనుభవించి అన్నీ చెయ్యి. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఈ ధనము నాది అన్న రోజు నీ దగ్గర నుంచి ఏం చేస్తుంది? ఇది మొత్తము పోతుంది. ఇదే కండిషన్. అలాంటి చెప్పాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టి, ఇప్పుడు ఇల్లు కొని, ఎంత పెద్దైనా ఇల్లుని కొనుక్కో, ఇది ఎవరిది అనకూడదు, నాది అనకూడదు. పెద్ద కారు కొన్నా ఇది నాది అనకూడదు. ఈ బంగారం ఎవరిది? నాది అనకూడదు. ఇంత పెద్ద నగ, ఎంత పెద్ద నగ వేసుకుంది ఎవరిది అంటే నాది అనకూడదు. ఏది నాది అనకూడదు. కానీ నువ్వు ఏదైనా అనుభవించి, ఏదైనా తిని, ఏదైనా చెయ్యి, నువ్వు నాది అనేంతవరకు అది నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉండదు. నాది అని అన్నంత వరకు అది ఏం చేస్తుంది? నీ దగ్గర. నువ్వు ఏ రోజు అన్నవ రోజు నుంచి ఏం చేస్తుంది? ఎగిరిపోద్ది అన్నాడంట. స్తోత్రం చెప్పాలి. ఒకడేం చేశాడు, అందరి ముందు ఏం చేశాడు? ఎవరిదబ్బా ఈ ఇల్లు అంటూ ఉంటే వాడు ఏం చేశాడంటే, ఎవరిది ఇల్లు, ఎవరిది రథాలు, ఎవరికి ఇంత వసతి? మణిబాబు, అయ్యో నిద్రపోకూడదు. వినండి 3 గంటలు వేసారా? దాన్ని నేను ఏం చేయమంటావు? నేను కూడా పడుకుంటా. నేను 4 గంటలకు లేచినాను. వినాలి, వాక్యం వినాలి. ఇవన్నీ సాగు కాదు, వాక్యం వినండి. అన్నీ ఇది ఎవరిదని అందరూ పొగుడుతుంటే తట్టుకోలేకేమని చెప్పాడు. ఎవరిదో అని ఏమంటున్నారు? ఇదంతా నాదే అన్నాడు. అన్న వెంటనే దరిద్రుడైపోయాడు. ఇది చూసిన ఇంకొకడు ఎంత చెప్పినా చెవులు మూసుకున్నాడు. ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు ఎవరిది? ఇంత రథాలు ఎవరిది? ఎంత ఆస్తి ఎవరిది? ఇంత అంతస్తు ఎవరిది? ఇన్ని కిలోల బంగారాలు ఎవరి? ఈ రవరత్నాలు ఎవరివి? ఈ డైమండ్స్ ఎవరివి అంటే చెవులు మూసుకున్నాడు. ఆ పక్క అందరు చెప్తున్నాడు, నీదే కదా, చెప్పొచ్చు కదా మాట. ఎందుకు? మీరు ఎట్టున్నారు? ఎందుకు? అదే మీరు ఇది బైబిల్ స్టడీ అట్లా కూర్చుంటే ఎట్టా నోరు తెచ్చి మాటని. ఎందుకు? వాడు నాది అన్నాడు, వాడిది ఏం చేసింది? పోయింది. నేనంటే ఇదే మన బతుకులు కూడా. ఇవన్నీ మనకిచ్చాడు. అలాంటి చెప్పాలి. యోబు భక్తుడు అంటాడు, యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు నేను ఏమై ఉన్నానో, ఏమంటాడు, నేను ఏమై ఉన్నానో ఆయన కృపై ఉన్నాను. పెద్ద కోటేశ్వరుని కొడుకు పౌలు భక్తుడు, మామూలుడు కాదు. ఎన్నో స్టీమర్స్ నడుస్తాయి, వాళ్లకు చాలా ఆస్తుంది, ఇవన్నీ ఉన్నోడు నేనేమై ఉన్నాను దేవుని కృప. క్రీస్తుని గురించిన జ్ఞానమును తెలుసుకునే నిమిత్తము నాకున్నదంతా పెంట కుప్పతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. కొంచెము కూడా డబ్బు ఉంది, హోదా ఉంది, మంచి వసతి ఉంది, ఇల్లుంది అనేది ఆయన మైండ్కి ఎక్కల. చెప్పండి ఆస్తి, చెప్పండి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం చెప్పు లాంటిది. వేసుకొని తిరిగితే మంచిగా ఉంటుంది. ముళ్ళ మీద అది నడవచ్చు, ముళ్ళు గుచ్చుకోదు. ఎండలో నడిస్తే ఎండ తగలదు. అలానే చెప్పండి. వర్షంలో నడిస్తే ఏం చేయదు, కాళ్ళు తడవవు. కానీ అదే తీసి నెత్తి మీద పెట్టుకున్నావు అనుకో, ఆ దుమ్మంతా వచ్చి ఏం చేస్తుంది, పేడ ఏదైనా ఏదైనా నువ్వు పేడ ఏదైనా తొక్కేవనుకో అదేం చేస్తుంది, ఆ నెత్తికి వచ్చి అంటుకుంటుంది. మనకు ఎంత దేవుడు ఆస్తి ఇచ్చినా అంతస్తు ఇచ్చినా మన మనసు దాని మీద యేసు ప్రభు మాట చెప్పాడు, నీ ఐశ్వర్యం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును. కొంచెంమందికి డబ్బు 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 డబ్బుని ఉంటుంది. ఈ డబ్బు వ్యామోహాన్ని బట్టి ఏం చేస్తుందంటే వాళ్ళ మైండ్ చెడిపోతుంది, ఎవరిని కేర్ చేయరు అంటారు. నేను కొంచెంమంది విశ్వాసం చూస్తుంటాను, ఇక్కడ కాదు ఇక్కడ అట్లా చేస్తే వాక్యానుసారంగా వాక్యమని కత్తి తీసి కోసి కారం పెట్టి పంపిస్తాను. నువ్వు అంత పెద్ద తోపు ఇక్కడ ఒక్కడు కూడా తయారు కాలేదు, దేవుని దయవల్ల మీరు గారు కూడా. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ నువ్వు ఓవర్గా చేయలేవు. నా ప్రార్థన అది, నువ్వు ఓవర్గా పోతే మూతిపల్లి రాళ్ళు కొట్టి చచ్చుతావని తెలుసు నాకు. అందుకే నేను ప్రార్థన, ప్రభావ ఇన్ని మోతాజులను పెట్టు. ఏంది అట్లున్నారు, అటు చేస్తారు పాస్టర్ గారు అండి, ఆయన నిన్ను మోతాజులోనే పెడతారు. నువ్వు మరీ ఓవరకు పోయిపోవు. 100 కోట్లు ఉన్నాడు ఒకడాయన చేతులు ఎత్తండి. 100 కోట్లు ఎందుకు, ఒక 5 కోట్లు ఉన్నాడు ఎత్తితే. కేసీఆర్ ఉన్నంత వరకు కొంచెంమంది నేను 100 కోట్లు అన్నాడు, నేను 5 కోట్లు అన్నాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. 5 ఎకరాల భూమి ఉంది, నేను 5 2 10. ఇప్పుడు 50 కూడా అడుగుతలేరు. నీ వాల్యూ ఎక్కడికి వచ్చింది? ఇంకోసారి కర్మగాలి కానీ కాంగ్రెస్ వచ్చింది అనుకో, ఆ 50 లక్షలు కాస్త 20 లక్షలకు వస్తుంది. ఎవడు కొనడు. అలాగే చెప్పాలా? ఒకటే విషయం. ప్రసంగి ప్రార్థన చేస్తాడు, అయ్యా నన్ను ధనవంతునైనను దరిద్రునైనను ఏం చేయకు. నేనుగా చెప్పేది బైబిల్లో ఉంది, చూపిస్తాను. ఎక్కడుంది? సామెతలో ఉంది. ఏమంటాడు? నేను దరిద్రుని కానీ ఐశ్వర్యం కానీ నాకేం చేయకు, ఇవ్వకు. ఎందుకు? ఎక్కడుంది? తీసిన వారికి ఒక గిఫ్ట్. 30 అధ్యాయం 8 వచ్చింది, చదవండి. ముందు నుంచి చదవాలా, 7 నుంచి చదివితే అర్థమవుతుంది. దేవా, ఇది ఎవడంటే, అయ్యా ఇది ఎవరు చెప్తున్నాడండి మాట? ఇక్కడ వినండి. ఆయన రాజ్యంలో వెండి బంగారంను రాళ్ళంత విచారంగా చేశాడు. ఎటు చూసిన వెండి బంగారంలో ఇట్లా పడిపోయి ఉంటుంది. 3 కిలోలు 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు పడిపోయి ఉంటుంది. అట్లాంటి ధనవంతుడు చెప్పే మాట ఇది. ఏమని? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకేం చేయము, అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. అదిగో పేదరికమునైనను ఐశ్వర్యమునైనను చెయ్యకుము. ఎవడైనా అట్లా ప్రార్థన చేసేవాడు ఉన్నాడు ఈ రోజుల్లో? పేదరికమైనను మరి ఏం దయచేయాలి? కిందికి వెళ్ళండి. తగినంత ఆహారము నాకు దయచేసి. 10 బిర్యానీ ఒకేసారి తింటామంటే ఏమవుతుందా మనిషికి? మీరు చెప్పండి. ఏదైనా అవుతుందా కదా? మాట్లాడదు మాట్లాడాలి. ఇప్పుడు 10 బిర్యానీ ఒకటే తిన్నాడు, ఏమన్నా అవుతుందా కదా? ఖచ్చితంగా అయితే సస్తాడు. 10 బిర్యానీ తిన్నాడు. ఫస్ట్ ప్లేట్ తిన్నప్పుడు ఎట్లా తింటారు? ఇక్కడ వినాలి అందరూ. ఫస్ట్ ప్లేట్ తిన్నప్పుడు బాగుంది, టేస్ట్ బాగుంది, మంచిగా ఉంది, ముక్కలు బాగున్నాయి అంటారు. తింటారు. రెండోది తిన్నప్పుడు బాగానే ఉంది కానీ అంటారు. మూడోది తిన్నప్పుడు 4
ఐదు వద్దు బాబు వద్దు బాబు అంటాడు. అప్పటి వరకు ఘాతకంగా ఉన్నోడు ఏం చేస్తాడు? వద్దు, 6 చచ్చేటట్టును 7 అమ్మ పోదు 8ది బయటికి పోతుంటుంది. 10వది కూడా పెట్టి నువ్వు కళ్ళ పెట్టి పొడిచిండు అనుకో, 10వది తింటూనే ఏం చేస్తాడు? పరంపదిస్తాడు. టీవీలో న్యూస్ వస్తుంది, ఒక వ్యక్తి 10 బిర్యానీలు తిని ఘోరంగా చనిపోయిన దృశ్యం హల్లెలూయా సంఘంలో జరిగింది. ఆ దుర్మార్గుడు బాగా తిన్నాడు, చచ్చిపోయిండు. అప్పుడు కింద కామెంట్లు వస్తాయి, ఆడెవడండి ఆడు పందోడు అట్ట తింటారండి బిర్యానీ, కొంచెం తినాలి కానీ కింద కామెంట్లు మాట్లాడతారు. కొంచెంమంది మాట్లాడుకుంటారు, అంత తినొచ్చు, అంత తినాలా? ఏదో బిర్యానీ కానీ కొంచెం తినొచ్చు, అంత తినాలా? అయ్యో పాపం అని ఒకడు అన్నాడు. అట్లా సావాలండి, అట్లా అంటాడు సావాలి, అంత తినాలా అంటారు. అన్నట్టు చెప్పండి గట్టిగా అన్నిట్లో. అందుకే అన్నింటిలో ఏం చేయాలి? మిత్తంగా ఉండాలి. మరి ఎక్కువ ఆస్తి ఉన్నాడు రాడు చర్చికి. నేను కొంచెంమంది చూస్తాను, కొంచెం డబ్బులు ఎక్కువైంది అనుకోండి చర్చికి రావడం టైం లేదు. ఇప్పుడు బుధవారం రాడు కొంచెంమందికి, అక్కడ కొంచెం చిల్లర ఎక్కువైంది ఎటు చెప్తే కొంచెంమంది కోపం వస్తుంది. పంపుతాను అవన్నీ నాకు నడవదు. ఎవడు కోపం వచ్చి ఏం చేసినా నువ్వు ఏమీ ఒక్కటి కూడా ఏం చేయలేవు, పీకలేవు. అలా చెప్పాలి, నువ్వు కట్టుకొని వచ్చినా నీకన్నా మీద నేను నన్ను పెడతాడు, అది వేరే విషయం. ఇవన్నీ చెప్పడానికి పెట్టిండాను, వినాలా? బైబిల్ ఏమైంది మధ్య బైబిల్ స్టడీకి రావట్లే, చాలా బిజీగా ఉన్నాం కదా పాస్టర్ గారు, చాలా బిజీగా ఉన్నాను. నీ బిజీ పాడుగాను, ఏం బిజీ రా పనికి మాలడా. అక్కడ పోయి ఎక్కడో ఏం చేస్తావు, కూర్చొని టీ తాగుతుంటావు, ఎవడో బిల్డర్తో మాట్లాడుతుంటావు, వీడితో తిరుగుతుంటావు, వాడితో తిరుగుతావు, వేస్ట్ పనులు అన్నీ. చర్చికి రావడానికి టైం ఉండదు, మిగతా అన్నీ చేయడానికి టైం ఉంటుంది. నీకు ఏదో ఒక బొక్క పడుతుంది, అప్పుడు చేస్తావు, పరిగెత్తుకొని వస్తావు. స్తోత్రం చెప్పండి. కొంచెం కఠినంగా ఉంది కదా, చెప్పక తప్పదు మనకి. కొంచెం ఎక్కువ కాకూడదు. ఒక్క క్రైస్తవుడు ఒక్క సంఘంలో ఎవడైనా ఒక్కడు కోటేశ్వరుడు చెప్పండి మీరు. 100 కోట్లు ఉంది ఒకడికి. ఈ కోంపల్లి లేకపోతే బంజారా హిల్స్లో ఒక పెద్ద కాంప్లెక్స్ ఒక్కడిని చూపించండి, ఒక్కడిని చూపించండి, ఉండదు. ఎందుకంటే మన వాళ్ళకు 100 గజాలు ఉంటేనే ఏం చేయరు, 100 డాన్సులు ఆడతారు, 100 గజాలకే ఆగరు. ఇక 150 ఉంటే తగ్గి అంటారు. 150కి తట్టుకోలేడు. రేకుల ఇల్లు ఉంటేనే కొంచెంమంది ఏం చేయరు, భూమి మీద ఆగరు. అపార్ట్మెంట్లో ఇల్లు ఉంటే వాడు ఏదో పెద్ద బుజ్ ఖలీఫాలో ఉన్నట్టు నేను 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అంటాడు. ఇండిపెండెంట్ ఇంటి ఉంటే ఇంక అసలు బతకనే, అసలు వాడే పొడుచుకుని కత్తి తీసుకుని నేను చచ్చిపోను అంటాడు. వాడికి వాడే పొడుచుకొని వస్తాడు. చిన్న కారు కొనకూడదు అసలు, వాడు కళ్ళు నెత్తికెక్కి ఏదో ఏరోప్లేన్ కొన్నట్టు ఫీలింగ్ అయిపోతారు మనోళ్ళకు ఉన్న దరిద్రం ఇది వదలాలని చెప్తున్నా మీకు వాక్యం. గట్టిగా చెప్పకపోయినా పర్లేదు, నేను చెప్తాను హల్లెలూయా. అది సంగతి. ఎదగరండి. నేను అమెరికా పోతే ఒక ఆయన 500 ఇల్లులు ఉన్నాయి ఆయనకి. ఎన్ని ఇల్లు ఉన్నాయి? 500 గజాల ఇల్లు కాదు, 500 ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. ఫస్ట్ బాగున్నారా ఫస్ట్ గారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టాను, నేను చర్చికి వెళ్ళాలంటాడు. ఎన్ని గంటలకు చర్చి? 9 గంటలకు, 9 మందికి చర్చి, 9 గంటలకే చర్చి. ఆ మనిషికి 500 ఇల్లు ఉంది, 1000 కార్లకు పైన ఉంది. మెడ్రాస్ నుంచి పోయి సెటిల్ అయినోడే. వాళ్ళ చర్చిలకు 150-200 మంది విశ్వాసాల కన్నా ఎక్కువ ఉండరు. ఎంత బాధ్యత కలవాడంటే, ఆ చిన్న చర్చిలో పోయి ఫస్ట్ వ్యాక్యూమ్ చేస్తాడు. 2 గంటల ముందే పోతాడు, వ్యాక్యూమ్ చేస్తాడు. ఆయన పక్క వాళ్ళ భార్య పక్క ఏం చేస్తారు, పని చేస్తారు. అన్ని చీరలు అన్నీ వేస్తారు, తుడుస్తారు. నీకు ఎప్పుడన్నా బుద్ధి వచ్చిందా? నీకు ఒక్క 4 చిల్లర రాలేదు అప్ప, నిన్ను మించిన మత్తు ఉండాలి కానీ ఏం మత్తు ఉండకూడదు. ఏ మత్తు ఉండకూడదుమా? ఏం మత్తు ఉండకూడదు? ధనము ఐశ్వర్యం మత్తు ఉండకూడదు. ఈ మత్తు ఎక్కిందనుకో నిన్ను ఎక్కడో తీసుకుపోయి ఏం చేస్తుంది, నిన్ను పతనావస్థకు చేరుస్తుంది. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ధనం ఇస్తాడా? ఇస్తాడు. ధనాన్ని పట్టించుకోకూడదు, ధనం ఇచ్చిన దేవుని పట్టించుకోవాలి. ధనమును ఆరాధించకూడదు, ధనం ఇచ్చిన దేవుని ఆరాధించాలి. అని చెప్పండి. ఆయన అల్పులను పెంట కుప్ప నుంచి లేవనెత్తి రాజులతో ప్రభులతో కూర్చోబెడతారు. ఆ స్థానం ఆయన పట్టుకోవాలి, ధనాన్ని కాదు. వాడుక భాషలో ఒక మాట అంటారు, ధనము చేతి మైలంట. ధనం ఏంది? చేతి మైల. అది కడుగుతే ఏం చేస్తుందంట? పోతుంది. చాలామంది చెప్తారు ధనం అనేది ట్రాన్స్ఫరబుల్,
అది మారుతుంటుంది. ఒకరోజు నీ దగ్గర ఉంటుంది, మరో రోజు ఏం చేస్తుంది నా దగ్గర. అది ఒకటి నుంచి ఒకటి పోతూ ఉంటుందంట. ధనానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని కూడా రాస్తుంది బైబిల్లో. అలాంటి చెప్పండి, అలాంటి చెప్పాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మనల్ని దేవుడు దీవించే కొద్దీ, మనకు ధనం వచ్చే కొద్దీ మరింత తగ్గింపు రావాలి. ఎడతాడు బ్రదర్ పడదనంట, ఏ మాస్టర్ గారు నాకు టైం లేదు అన్నం అనుకో, అన్నం అనుకో నీకు టైం అయిపోయింది అని అర్థం. నీకు చెడింది, నీకు మూడింది, నీకు త్వరలో నీకు ఏదో అటు అయింది, బొక్క పడబోతుందని అర్థం. బ్రదర్ టైం ఓకే ఫస్ట్ నేను వచ్చేస్తాను, అయ్యా పరిచయం ఉంది, ఓకే నేను వస్తాను, అది వదిలేసి మాకు ఇది ఉంది నాకు అది ఉంది, పెద్ద లిస్ట్ వేయకు. నువ్వు పెద్ద లిస్ట్ వేయకు, నీ లిస్ట్ అంతా పక్కన పెట్టు. ఇది రోజులు చేసే లిస్టు. ఏదైనా ఒక పని ఉంది, ఆ పనికి మనల్ని పిలుస్తున్నారు, మనం దేవుని నామాన్ని మహింపరచాలి, ఒక మీటింగ్కి రావాలి, ఒక పనికి రావాలి, ఒక పరిచర్యకి రావాలంటే అప్పుడు ఇవన్నీ చెప్పుకొని ఉండకూడదు. ఇదన్నీ చెప్తున్నావు అంటే నీ అంత ద్రోగి, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకటి లేడని అర్థం. ఇదే మీ చుట్టాలు పిలిచిన అట్నే చెప్తుంటావా, ఇది ఉంది అది ఉంది అంటవా అనవు. ఎందుకు అనవు? నీకు దానిలో ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడేం చేయదు, నీకు ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని పని, దేవుని నామం మహింపరిచే విషయంలో నువ్వు ముందుండాలి, నంబర్ 1లో ఉండాలి. ఎందుకు? నేను ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు లేకపోతే మనం ఈ స్థితికి వచ్చే వాళ్ళం కాదు. అని మేము కృషి చేయకుండా వచ్చేస్తాం. కృషికి అంత మంచిదే. నేను కష్టపడి పని చేసినట్టు ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, ఇట్లా పెట్టి చెప్పు. నేను కష్టపడి పని చేసినాను అను. ఇది కష్టపడి పని చేసినావు, ఓకే, కష్టపడి పని చేసినావు. నీకు ఒక 20 సార్లు జులాబులు అయింది అనుకుందాం. తెలంగాణలో జులాబులు, అచ్చు తెలుగులో విరక్షణాలు ఓ 20 సార్లు అయిందనుకో, లేస్తావు కష్టపడడానికి. ఉంటుందా? ఉండదు. ఏం బ్రదర్ కళ్ళు దొరుకుతుంది ఫాస్ట్ గారు, అమ్మమ్మ నీళ్ళు పోతుంది ఫాస్ట్ గారు, నీళ్ళు పోతున్నాయంట. అలాంటి చెప్పండి, గట్టి చెప్పండి. గట్టిగా పోయినంతకు ప్రాబ్లం ఉండదు, అది కొంచెం నీళ్ళు అయితే కష్టమవుతుంది. ఒక 10 టైమ్స్ అయితే మళ్ళీ లేవలేరండి. మన బాడీలో, ఇక్కడ వినాలి, బాడీలో 110, 120 మధ్యలో బీపీ ఉండాలి. సిస్ట్రాలిక్, డయాస్ట్రాలిక్ అంటారు. సిస్ట్రాలిక్ అనేది పైన, ఇదిగో ఇది సిస్ట్రాలిక్, డయాస్ట్రాలిక్. ఇది సిస్ట్రాలిక్ 120కి పైన పోకూడదు, డయాస్ట్రాలిక్ ఏం చేయకూడదు అంటే 70, 60 కన్నా కిందికి వెళ్ళకూడదు. ఇది మనం ఇట్లా నిలబడడానికి మన బాడీలో బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటేనే ఇట్లా నిలబడతాం. కాలు చేతులు కదిలిస్తానే చేస్తాం. దీనిలో కొంచెం తేడా వచ్చింది అనుకో, ఇక్కడ వినాల, ఈ సిస్ట్రాలిక్ అనేది చచ్చిపోతాడు. 120, 150, 160, 170, 180, 180, 200 టక్ 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 అని కొడుతుంది, తల పగులుతుంది, స్ట్రోక్ వస్తుంది, చచ్చిపోతాడు. డయాస్ట్రాలిక్. కొలాప్స్ అయిపోతారు, చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఎంత సూక్ష్మంగా, ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు దేవుడు మనకు పెట్టున్నాడు. ఒకసారి చూడాలి, గట్టిగా చెప్పండి. ఎంత దయాళుడో మీరు ఆయన విషయమే ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ కరెక్ట్గా పెట్టాడు కాబట్టి నీ బాడాయి మాటలు, నీ ఉత్త మాటలు, నీ పనికిమాలిన మాటలు ఉన్నారు. స్తోత్రం చెప్పండి, నాతో కూడా చెప్పండి. దేవుని ఎదుట తగ్గించుకొని వారిని హెచ్చిస్తాడు, హెచ్చించుకునే వారిని తగ్గిస్తాడు. ఇప్పుడు స్టేజ్ ఉంది, మన జీవితంలో స్టేజ్ ఉంది. చెప్పండి, 10, 100, 1000, లక్షలు, కోట్లు, తర్వాత కోట్ల తర్వాత ఏంది? తెలుగులో దానికి మాట లేవు కానీ ఇంగ్లీష్లో ఉంది. ఏమంటారు? మిలియన్స్. కాయిన్స్, రూపీస్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్. ఓకే, మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇంకా ఉంది. అది నాకు తెలియదు కానీ ట్రిలియన్ పైన ఇంకా ఉంది, ఇంకా 10 వేళ్ళు ఉన్నాయి. అది మీరు పోయి గూగుల్లో చూసుకోండి. నేనంతా ఇప్పుడు అన్ని మొత్తం చెప్పలేను, నాకు ఆ నోట్లో కూడా రాదు. ట్రిలియన్ దగ్గర మన ట్రిలియన్ పైన ఇంకా ఉంది. నేను మొన్న చూశాను, ఈ లెక్కలు చూశాను, అది 10 వరకు వస్తుంది. చెప్పాలి గట్టిగా.
గట్టిగా చెప్పండి. స్టేజ్ బై స్టేజ్ తగ్గించుకోవాలి. కానీ ఆశ్చర్యమైన విషయం చెప్తాను. ఈ 30 సంవత్సరాల సేవా అనుభవం నేను చూసింది, పదులు సంపాదించేటప్పుడు నేల మీదనే పడుకుంటాడు. ఇటువంటి చేతులు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. పదులు ఉన్నప్పుడు 100 ఉంటే అది కొంచెం తగ్గుతుంది. 1000 ఉందనుకో అంటాడు. 1,00,000 వచ్చిందనుకో, ఇది ఇక్కడ రాదు, ఈ చెయ్యి ఇది ఇక్కడ మధ్యలో ఇది జామ్ అవుతుంది. 2 మ్యాగ్నెట్ ఇరగొట్టిన తర్వాత దాన్ని పెడితే, ఆపోజిట్ పెడితే ఏం చేస్తుంది, అది వాడికి ఇట్లా రానే రాదు, చెయ్యి ఇట్లా పోతుంటుంది, ఇట్లా రాదు. ఇక కోట్లుంటేనా తల పైకే పోతా అంటే వాడు దేవుని కూడా మతించడానికి అర్థం. కోట్లున్నోడికి ఏం చేయదు, దేవుని కూడా లెక్క చేయడానికి అర్థం. అందుకే వాడు ఏం చేతులు వెనకపోతుంది, తల ఏం చేస్తుంది ఇట్లా చూద్దాం. మనుషులు ఇట్లా చూడ్డు. చూడాలి మీరు, ఇది పైకి పోతుంది. దీన్ని ఏమంటారు, దాని పైన ఒకటి ఉంది, దాన్ని ఏమంటారు, ఐబ్రో, నుదురు, ఐబ్రో, కై బొమ్మల ఐబ్రో, ఐబ్రోస్ కను బొమ్మ లోపల కదా బొమ్మ. అయ్యో, రెప్ప, ఇది రెప్ప లోపల కను బొమ్మ. ఇదేంది, అదే మీరు తెలియక సస్తారు. మీరు ఏ తెలుగు వాళ్ళకి తెలియదు సరిగ్గా, ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తారు. అల్లు చెప్పండి, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు మీకు తెలియదు. నేను ఐబ్రో అంట. ఇప్పుడు సిస్టర్లు చూడండి, దీన్ని షేవింగ్ చేసి దీనికి అంతా పెట్టాను, ఇది ఐబ్రో. కొంచెంమంది చూడు ఎప్పుడు ఐబ్రో లేచే ఉంటుంది వాడికి, మౌనను అంటారు. అంటే అర్థమైందంటే వీడికి ఏమి గర్వము, వీడికి ఉన్న ఫ్యాట్ కారణం ఏంటంటే ఉంది, ఏదో బ్యాంకులో కొన్ని డబ్బులు ఉన్నాయి. వాడు ఇట్లా 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 మనసులో వాడు ఆలోచిస్తాడు, సొంత ఇల్లు, కారు, అక్కడికి 5 లక్షలు, ఇక్కడికి 10 లక్షలు, అక్కడ ఇది ఉంది, ఊర్లో అది కొనిపెట్టినా ఇది కొన్ని మొత్తం కలిపితే ఒక 4 కోట్లు. హల్లెలూయా. మొత్తం కలిపి 4 కోట్లు అనగానే ఆటోమేటిక్గా ఇది పైకి లేచిపోతుంది. ఆటోమేటిక్గా ఇట్లా చూడడం మొదలు పెడతాం. ఏం పని చేస్తుంటారు, ఏం చేస్తాం, ఏం చేస్తుంటారు మీరు, ఏం చేస్తుంటారు, ఎంత ఉంది అంటాడు. ఆటోమేటిక్ ఇదన్నీ వస్తుంది. ఇది వచ్చినోడు ఖచ్చితంగా వాడు బలి పశువు అవుతాడు. దేవుని యొక్క గొడ్డలికి నేరుగా వచ్చిండని అర్థం. ఒకటి వాడిని దంచుతాడు చూడు, వాడు 2 ముక్కలు అవుతాడు. అట్లాంటి వాడు దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి చెప్పండి. తగ్గింపు గల వారికి దేవుడు కృప చూపుతాడు. కృప ఎట్లా చూపిస్తాడు, తగ్గింపు ఇక్కడ ఉన్నాడు అనుకో, నాన్న భయపడక, ఈ తగ్గింపు గలడు ఇక్కడ ఉన్నాడు అనుకుందా, దేవుడు ఏం చెప్తాడు, నాన్న బాధపడకరా, నేను ఇచ్చిస్తాను, నేను బలపరుస్తాను, రా నేను ఇచ్చేస్తాను, నారి చేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యములు నా కళ్ళ ఎదుట కనపడుతుంది, బాధపడక. కింద ఉన్నోడిని లేపుతాడండి, వంగి వారిని ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా, తగ్గింపు గలవాడు కింద నుండి లేపుతాడు. గర్విష్ఠు ఎంత పైకి ఉన్నవాడిని ఏం చేస్తాడు, కిందికి పతంగును రాగినట్టు లాగుతాడు, రప లాగుతాడు. 5 నిమిషాల ముందు పతంగం అక్కడెక్కడో ఉంటుంది, తర్వాత ఏం చేస్తుంది, కిందికి వచ్చేస్తుంది, నేల మీద వస్తుంది, చినిగిపోయి ఉంటుంది. ఇట్లా మొన్న పతంగుల పిచ్చి వచ్చింది కదా, ఒక పిల్లోడు వచ్చిండు, అంకుల్ ఇక్కడ ఒక పతంగ కటాయి వచ్చింది కదా. అరే వాడు అనేది, ఆ పతంగులన్నిటికీ ఒక పేర్లు ఉన్నాయండి, దానికి ఒక్కొక్క డిజైన్కి ఒక పేరుంది. గుడ్డి మలేసి వచ్చింది కదా, ఏడి పడ్డది అన్నాడు. గుడ్డి మలేసి అంటే మధ్యలో ఒక కన్ను ఉంటుంది, ఇట్లా ఉండే డిజైన్ ఉంటుంది, దాంట్లో గుడ్డి మలేసి అండి. అంకుల్ ఇక్కడ నుంచి ఒక ఎర్ర గుడ్డి మలేసి వచ్చింది, ఏడబడ్డదని. అది ఆడ పడిపోయి చిరిగిపోయింది. అరే దాని వరకు ఒక 2 కిలోమీటర్స్ పరిగెత్తుకొని వస్తున్నాను అంకుల్. జర్ర పట్టుకోకపోతే అంకుల్ అని, ఎట్లా పడతావురా, గుడ్డి మలేసి వెనక ఏం చేస్తుంది, చాలా తేజు మాంజా ఉంది, దాన్ని పట్టుకుంటే ఏం చేస్తుంది,
నా ఆ చేతులు కట్ అవుతుంది బాబునే వదిలిన, అది కూడా ఇంత పెద్దగా ఉంది. అది దాని పేరేందంతా కొన్ని గుడ్డి మల్లేసులు ఉన్నాయి మన దగ్గర కూడా. అది ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు కట్ అవుతాయో బాగా అహంకారం ఎక్కువైపోయిందండి ఈ మధ్య చూస్తున్నది క్రైస్తవులకి. నేను ఒక మాట చెప్తాను, మిత్రమా, సహోదర, సహోదరి, ఇంత దానికేను ఇంత అవుతున్నావే, నల్లే చెప్పండి. పుసుక్కన ఒక 100 కోట్లు ఇస్తే పిచ్చోడు అయిపోయి తిరుగుతావేమో. అన్ని బాటిల్ గిట్లు అన్నీ ఎత్తుకొని స్నానం చేయకుండా నేను కోటేశ్వర్ అని తిరుగుతుంటావు. అందుకే క్రైస్తవులను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మరింత ఓవర్గా కొంచెంమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మిగతా మనసులో అనుకుంటుంటా, ప్రభా వీడికి ఇంత చాలు నాయన, వీడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు, వీడు నాపు అంట. అట్లా కూడా అంటారా భాష అంటే అంట. నేను అనకపోయినా ఆయన చేస్తాడు, ఆయన తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. అరడి చెప్పాలి. కొంచెంమందికి చూడండి, డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత వాడికి కొంచెం అహంకారం ఎక్కువైపోతుంది. వాడు ఏది పెట్టి పట్టించుకోడు, అన్నిట్లో అన్నీ చాలా సింపుల్ తీసుకు అని మాట్లాడతారు. అని కొంచెంమంది మాట్లాడే అయ్యే కాదండి అని మాట్లాడతారు. అరడి చెప్పాలి. ఎవడు కొంచెంమందికి కొంచెం బాగా డబ్బుల పిచ్చెక్కిందనుకో, ఇప్పుడు సంపాదించిన తర్వాత భార్య అన్నదనుకో, ఏమంటే దశమాంతం ఇద్దాం తీయా అంటాడు, రకరకాలు చేస్తాడు. ఇద్దాం తీయా పడిపోయింది చూడు, అట్లంతా ఉంటుంది. మన పాస్టర్ ఏమైనా లేకుండా ఉన్నాడా అంటాడు ఆయన, పిచ్చిది. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేసి చర్చి ప్రార్థన చేసి నువ్వు ఈ స్థితికి వచ్చినావు అన్నది మర్చిపోతాడు. అయితే ఇదా అంటాడు. ఆటలాడుతున్నావు అని అర్థం. ఆటలాడేవాడు చూస్తే దేవుడికి ఏం చేయదు, ఇష్టం ఉండదు. అల్లుడు చెప్పండి, ఉండదండి. ఏమంటే చర్చికి పోవాలి కదా పాస్టర్ గారు ఈరోజు రమ్మన్నాడు, బాగుంది అందరూ వచ్చి ఉంటారు. అల్లుడు చెప్పండి, పోదాం ఏమైంది పోదాం అని పోతాం. పోకపోయినా పెద్ద తేడా ఏమన్నా పాస్టర్ గారు మంది ఏమంటాడు, ఇట్లా 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 మాట్లాడతారు. నేనేమన్ను, విద్యాసాగర్ బ్రదర్ తెలుసు, కానీ నేను కూడా అంట నా నోరు మంచిది కాదు, నేను వేరే టైప్ పాస్టర్ని. నేను ఏదో కానుకిస్తానని భయపడేవాడిని కాదు, నేను ఇచ్చినోడిని పొడి చంపే రకం నేను. అల్లుడు చెప్పాలా. అందుకే నువ్వు బాగుండాలని ఆశ వేరేం లేదు. అల్లుడు చెప్పండి, నువ్వు ఏ తేడా చేసినా మొన్న ఒకటి చెప్పిన ఎక్కువ నాటకాలు చేయకరాను, వాడు ఎక్కువ చేసిండు, ఇది బంద్ అయిందంట అడిగి, ఇది బంద్ అయిపోయింది అడిగి. ఊరికి పోయిండు, ఊరికి పోయి ఏం చేసిండంటే నాటుకోడి ఆ కోడి ఈ కోడి అన్నీ తిన్నాడు. నీళ్ళు తాగడం మర్చిపోయింది, నీళ్ళే తాగలేదంట. అది తింటానే కూడా నీళ్ళు తాగుతాడు. రెండో రోజు యూరిన్ పడిపోయి ఏం చేసింది, వాడికి ఆగిపోయింది. ఏడుస్తా ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకుపోతే నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షను, తర్వాత నీకు ఇన్నర్ బౌల్ ఇన్ఫెక్షన్ అన్నారంట. ఏం చేయాలి డాక్టర్? ఏం లేదు, అన్నీ కొయ్యాలన్నారు. అయ్యో అన్నీ కోస్తే ఎట్లా, కొయ్యాలి మరి, నీ ఇరుక్కొని ఉంది. ఇక్కడ ధనుషమా మీరా అంటే తేవలే అంటాడు. ఆడికి పోయి ఏం చేసిండు, అక్షరాల 3 లక్షలు ఖర్చు పెట్టి వచ్చిండు. రావడం ఎట్లా మరి 4 లక్షలు లొంగి కట్టుకొని వచ్చిండు. ప్రజలాడన్నా బాగున్నారన్నా అన్న, నేను బాగానే ఉన్నాను కదా, నీకేమైందన్నా? ఇట్లా పట్టుకొని స్తోత్రం. దేవుడు గొప్పడన్నా, దేవుడు ఎప్పుడు గొప్పడే. నువ్వు అన్న అనకపోయినా దేవుడు గొప్పడే. అల్లుడు చెప్పాలి. నీకు ఎక్కడో చోట పడుతుంది. అది ఏందయ్యా అయ్యగారు ఇట్లా అంటున్నారని ఏదైనా హెచ్చరికలు. ఇదంతా ఏంది, నీకు నీ డబ్బుని బుద్ధిని మార్చకూడదు. అదే చెప్పనొస్తున్నాడు ఇక్కడ. ధనికుడు చదవండి బాబు, ఉంచువారు నమ్మకమేదే మాకుంది అన్నాడు. అది నమ్మకం. అది పోతే ఏం చేస్తావు? ఇప్పుడు రాత్రి సన్ని 0 అయిపోయింది, ఎట్టుంటావు? ఇట్లాగే మాట్లాడతావా? ఎల్లుడి చెప్పండి. అమీర్పేటలో ఒక సిస్టర్ది దుకాణం ఉండే, గాజుల దుకాణం. గాజు ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అమ్ముతుంది. చిన్న దుకాణమే, ఎవరికి మీదామే. దేవుడు దీవించిన తర్వాత ఏం చేద్దాం, భర్తను కూడా ఏమంటుందంటే, భర్త ఏంది ఎక్కడికి వెళ్తున్నారా